హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో డ్వాక్రా మహిళలు, వీరందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారండి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు, డ్వాక్రా గ్రూపులో ఉండే ప్రతి ఒక్క మహిళకు ఒక్కొక్క మహిళకు ₹1,00,000 అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ డబ్బులు అనేవి మీరు కట్టవలసిన అవసరం అయితే లేదండి. ఏ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు ఇవి ఫ్రీ కూడా అయితే ఇస్తున్నారండి. ఏమేమి ఇస్తారు ఏంటి, దానికి సంబంధించి మనము ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారండి. అయితే ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారంటే, మనకు మహిళా దినోత్సవం రోజు, అనగా మనకు ఈ నెల 8వ తేదీన డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చే విధంగా మనకు ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. అయితే ఇది మనకు పిల్లల చదువుల కోసం, అలాగే మనకు వ్యాపారాల కోసము, అలాగే దీన్ని అయితే వాడుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ₹1,00,000 అనేది మీరు తీసుకోవచ్చు. అయితే మనకు గత ప్రభుత్వంలో వడ్డీ అనేది 4% ఉండింది కాబట్టి, సో ఆ 4% లేకుండా మనకు అతి తక్కువ వడ్డీతో ఈ రుణాలు అయితే అందించే విధంగా ఇది డ్వాక్రా మహిళలకు అయితే మంచి ఫెసిలిటీ. సో ఎవరైనా వ్యాపార పరంగా కానివ్వచ్చు, పిల్లలకు సంబంధించి, సో ఎవరైనా మీరు ఈ విధంగా మీరు లోన్ తీసుకోవాలంటే కనుక ఈ ₹1,00,000 అయితే తీసుకోవచ్చండి. ఈ ₹1,00,000 మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్ సహకారంతో లేదా మీ యొక్క ఆర్పీ సహకారంతో మీరు బ్యాంకులో ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత మీ యొక్క గ్రూప్కి సంబంధించినట్టు, అంటే మీ యొక్క పొదుపు బుక్, పర్సనల్, అలాగే మీకు సంబంధించి డ్వాక్రా అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవి కూడా మీరు వాళ్ళు ప్రూఫ్గా అయితే తీసుకుంటారు. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు తక్కువ వడ్డీతో ఈ లోన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో గత ప్రభుత్వంలో ఏదైతే వడ్డీ ఎక్కువ వేసి ఇస్తున్నారో అలాంటి వడ్డీ కాకుండా తక్కువ వడ్డీతో ఈ లోన్స్ అనేది ఇస్తున్నారండి. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు ఈ లోన్స్ అనేది తీసుకొని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. సో ఈ లోన్స్కి సంబంధించి మనకు రేపైతే ప్రారంభించబోతున్నారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మహిళలు, అలాగే డ్వాక్రా మహిళలు అంటే మనకు ఏపీలో అందరూ మహిళలకు సంబంధించి మనకి ఇవైతే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. ఏమేమి ఫ్రీగా ఇస్తారంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఫ్రీగా అయితే కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ కార్యక్రమాన్ని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు మహిళా దినోత్సవం కాబట్టి రేపు అయితే ప్రారంభించబోతున్నారు. అయితే మనకు ఈ కుట్టు మిషన్లు అనేది మహిళలకు ఇచ్చిన తర్వాత, సో మహిళలకి ఏంటంటే ట్రైనింగ్ అంటే కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కోచింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ 90 days అనగా 3 నెలల పాటు అయితే ఉంటుంది. సో ఈ 3 నెలల పాటు కోచింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మిషన్ అనేది ఇచ్చేస్తారండి. సో ఆ మిషన్ ద్వారా ఏంటంటే మీరు ఇళ్లల్లో కానివ్వచ్చు, లేదంటే కనుక ఎక్కడైనా బయట రూమ్ తీసుకొని, సో ఎక్కడైనా ఒక షాప్ లాగా పెట్టుకొని, సో మీరు ఈ బట్టలు కుట్టడం ద్వారా ఏంటంటే మీరు దీని ద్వారా కూడా మీరు బిజినెస్ అనేది పెట్టుకున్నట్టుగా, సో మీరు ఈ బిజినెస్ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది అంటే సంపాదన అనేది ఉంటుంది కాబట్టి, సో మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇవైతే ఇవ్వబోతున్నారు. సో ఈ మిషన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మనకు రేపు అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తారు కాబట్టి, సో మీరు ఈరోజు మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి కూడా మీరు ఈ మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.